ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏమైందిరా బాలు? నిన్నేరా? ఏయ్ గోవిందు. నానా బాలు, ఏమైందిరా నీకు? ఈ తడిగుడ్డేంటి అలా శూన్యంలో చూస్తూ కూర్చోవడం ఏంటి? కొంపదీసి సన్యాసం తీసుకోవాలని డిసైడ్ అవుతున్నావేంటి? కొన్ని రోజులు పోతే అదే అయ్యేట్టుంది నానా. తాడతీస్తాను యాదావా. మరేం చేయమంటావు నానా? ఇప్పుడు నీకంత కష్టమేమొచ్చిందిరా? కష్టం కాదు, కర్మ. నా కర్మ. అదే ఏంటా కర్మ అని అడుగుతున్నాను. ఇన్ని రోజులు నా టీంలో ఆ సీల్ రాకస్ని జాయిన్ చేసినందుకే ఏడిచ్చేస్తున్నా కదా. దానికి తోడు రేపటి నుంచి మరో మోహిని పిశాచి కూడా తోడవుతుంది నానా. అంటే నీ టీంలో శైలజ్ గారు కాకుండా ఇంకో అమ్మాయి కూడా ఎంటర్ అవుతుందన్నమాట. రే డిలే డిలే. చెప్పండి బాలుగారు. భోజనం ఈ రోజు వడ్డిస్తావా లేక రేపటి వరకు ఆగాల? ఏంటి బాబు గారు హుషారు మీద ఉన్నారు, మంచి జోకులు కూడా వేస్తున్నారు. దేవుడా, వీడికి ఏది కరెక్ట్ వేలో అర్థం కాదు. ఒక్క 5 నిమిషాలు ఆగండి. టొమాటో జుమాంజీ అని ఒక కొత్త రకం కర్రీ తయారు చేస్తున్నా. చేస్తున్నా కాదు, కాపీ కొడుతున్నా అనాలి. అదే బాబు, అన్ని కరెక్ట్ గా చేశాను బాబు. అయిపోయింది అనే టైంకి ఈ అడ్వర్టైజ్మెంట్ చేసే వాళ్ళకి పని పాటు ఉండదండి. ఊరికే ఇష్టం వచ్చినట్టు తీయడం, ఇదిగా ఇలా నాలాంటి జీనియస్ ని డిస్టర్బ్ చేయడం. రై, నోరు మూసుకొని వెళ్ళి వంట చెయ్యి. అడ్వర్టైజ్మెంట్ కూడా అయిపోయిందండి. 1 minute. May I come in, sir? Come in. Good morning, sir. ఏంటి చెప్పు. నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది సార్. నేను మీ టీంలో మీతో కలిసి వర్క్ చేస్తున్నానంటే ఇది కళా నిజమా అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు ఈ సోద అవసరమా? అలా అంటారేంటి సార్? నేను మిమ్మల్ని 2 yearsగా ఫాలో అవుతున్నాను. ఐ మీన్ వర్క్ విషయంలో మీరు నా రోల్ మోడల్ సార్. ఎప్పటికైనా మీతో కలిసి అదే సార్, మీతో కలిసి పని చేయాలనుకునేదాన్ని. నా కోరిక ఇప్పటికి తీరింది. ఆఫీస్కి రాగానే డైరెక్ట్గా నా క్యాబిన్కి వచ్చి పనిచేయక్కర్లేదు. కార్తిక్ వస్తాడు, తను వచ్చాక తన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే చాలు. డోంట్ డిస్టర్బ్ మై వర్క్. నా ఉద్దేశం మీ వర్క్ డిస్టర్బ్ చేయాలని కాదు సార్, నిన్ను డిస్టర్బ్ చేయాలని. ఇవాటి నుంచి ఇద్దరం కలిసి వర్క్ చేయబోతున్నాం కదా. మనిద్దరి మధ్య కొంచెం అండర్స్టాండింగ్ అండ్ మనిద్దరి మధ్య కొంచెం చనువు ఉంటే వర్క్ చేయడం ఈజీ అవుతుంది కదా అని. అంతే అంతే. లుక్ నిషా, బీ ఇన్ యువర్ లిమిట్స్. నిన్ను టీంలోకి అలౌ చేశానంటే కేవలం బాస్ మాటలకు వాల్యూ ఇచ్చి అంతే. వర్క్ చేయాలంటే నీకు నాకు మధ్య అండర్స్టాండింగ్ కాదు, నీకు వర్క్ పట్ల కమిట్మెంట్ ఉండాలి. చనువిచ్చి చేయించడానికి యు ఆర్ నాట్ ఎ కిడ్. అర్థమైందా? డోంట్ రిపీట్ దిస్ అగైన్. యూ కెన్ గో. హాయ్, గుడ్ మార్నింగ్ నిషా. గుడ్ మార్నింగ్. ఏంటి వెళ్ళిపోతున్నావు? కమాన్ జాయిన్ అస్. నువ్వు కూడా మా టీమే కదా. బాలు, శైలజ గారు ఇంకా రాలేదా? వచ్చేసాను సార్. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. వాట్ ఏ టైమింగ్ అండి మీది. సారీ ఫర్ ద లేట్. లేట్గా వచ్చి సారీలు ఎందుకులే గానీ, షూట్ కాన్సెప్ట్ అంతా రెడీనా? రెడీ సార్. కార్తిక్, ట్రయల్ షూట్కి అరేంజ్ చేయి. నిషాకి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయి. నాతో కోపంగా మాట్లాడతావు, దీంతో కూల్గా మాట్లాడతావు. గో.
మెల్లిగా. జ్యువెలరీలో ఆ చైన్ కొంచెం చిన్నగా అనిపిస్తుంది. ఒక్క నిమిషం పట్టుకో. హలో, నిన్నే. జ్యువెలరీ సెట్ చేసుకో. శైలు, సో సో తనకి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఇవ్వమని చెప్పు. ఓకే సార్. ఒక పెళ్లి కూతురు పెళ్లి జరగబోయే కొన్ని క్షణాల ముందు ఆ ఘడియల కోసం ఎలా ఎదురు చూస్తుంది అనేది ఫీలింగ్. ఓకే, ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం మోడల్గా నా డ్యూటీ. నువ్వు జస్ట్ కాన్సెప్ట్ లైన్స్ చెప్పు చాలు. ఓకే. అంతా ఎక్స్ప్లెయిన్ చేసావా? చేశాను సార్. ఓకే. నిషా రెడీయా? రెడీ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ గాయస్. యా క్యారీ ఆన్. బాలు, ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్? ఎస్ సార్, జస్ట్ ట్రయల్ షూట్ అంతే, బేసిక్ అవుట్పుట్ యా కోసం. ఓకే. స్టార్ట్ కెమెరా రోలింగ్ సార్. యాక్షన్. అపూర్వమైన మీ క్షణాలని అందంగా అలంకరించుకోండి. కట్. నిషా, ఏంటా చేయడం? వన్ మోర్. ఓకే సార్. స్టార్ట్ కెమెరా. రెడీ సార్. యాక్షన్. అపూర్వమైన మీ క్షణాలని అందంగా అలంకరించుకోండి. లాల్ జ్యువెలరీ, శతాబ్దాల నమ్మకం. ఏయ్, ఏంటా టీవీ న్యూస్ రైటర్ చెప్పినట్టు చెప్పడం? చాలా దరిద్రంగా చేస్తున్నావు. ఏంటిది? ఇదేనా మోడలింగ్ చేయడం అంటే? శైలజ, సార్. తన క్లియర్ గా చెప్పలేదా? ఎందుకంత కన్ఫ్యూజ్ అవుతుంది? చెప్పాను సార్, కానీ తను కాన్సెప్ట్ చెప్పింది సార్, బట్ లైన్స్ చెప్పలేదు. అందుకే మూడ్ తీసుకురావడం కొంచెం కష్టంగా ఉంది. సారీ సార్, వన్ మోర్. ఓకే. స్టార్ట్ కెమెరా. రోలింగ్ సార్. యాక్షన్. అపూర్వమైన మీ క్షణాల్ని అందంగా అలంకరించుకోండి. లాల్ జ్యువెలరీ, దశాబ్దాల నమ్మకం. కట్. వెల్ డన్. సూపర్, వెల్ డన్. బాగా చేసావు. థ్యాంక్ యూ సార్. బాలు, వెరీ గుడ్ రెస్పాన్స్. చాలా బాగుంది. ఈ షాట్లో పెళ్లికొడుకు మోడల్ ఎవరనుకుంటున్నారు? ఇతను బెటర్ అనిపిస్తున్నాడు సార్. ఓ, లుక్ ఉన్నాడు, బట్ నా పక్కన సెట్ కాడు సార్. తను కూడా ఫ్రెష్ లుక్ అయితే బాగుంటుంది. ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కావాలంటే ముంబై కంపెనీతో నేను మాట్లాడతాను. నగల యాడ్ పోస్ట్ పోన్ చేసి మంచి మేల్ మోడల్ దొరికాక చేద్దాం. బాలు, మీరు డిజైన్ వేర్ యాడ్కి ప్లాన్ చేయండి. ఓకే సార్. ఓకే. నేనే మీ టీంలోకి మీకు సపోర్ట్ చేయడానికి రాలేదే. ఇలా అడుగడుగునా మిమ్మల్ని ఫెయిల్ చేసి మీ ఎఫర్ట్ చెడగొట్టడానికి వచ్చాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ విక్టరీ.
గాట్ ఇట్? ఓకే మ్యామ్. దీని కలర్స్ నేను యాడ్ చేస్తాను. మేడం, ఈ డ్రెస్కి సైడ్ కట్స్ పెడితే ఎలా ఉంటుంది? బాగుంటుంది. ఒక పంచే జిప్ కట్ వచ్చేలా ప్లాన్ చేయి. సో దట్ ఎవరికి ఎంతవరకు కంఫర్ట్గా ఉంటుందో వాళ్ళు అంతవరకు సెట్ చేసుకుంటారు. ఓకే మ్యామ్. అండ్ నేను ఒక డిజైన్ నిషా గారి కోసం ప్లాన్ చేశాను, ఓసారి చూడండి. నా కోసం డిజైన్ చేసావా? ఏ వెబ్సైట్లోనో కాపీ కొట్టినట్టుంది. చూడు, మీ శైలజ మేడం ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అయ్యవనుకో, ఎదిగో ఇలాంటి ఐడియాసే వస్తాయి. బాలుగారు ఇందాకేం చెప్పారో మర్చిపోయావా? నువ్వు జస్ట్ నన్ను ఫాలో అయితే చాలు. ఇక్కడ నీ సలహాలు ఎవరికీ అవసరం లేదు. అదే బాలుగారు ఏం చెప్పారో నువ్వు మర్చిపోయినట్టున్నావు. మీరు చేసే యాడ్లో మెయిన్ రోల్ నాదే. నన్ను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేయమన్నారు. సో నా కలర్, నా పర్సనాలిటీని దృష్టిలో పెట్టుకుని నాకు సూట్ అయ్యేలా డిజైన్స్ మాత్రమే చెయ్యాలి మిస్ శైలజ. చేయకపోతే వాట్? నీకంటే ముందు ఈ ప్రాజెక్ట్లో ఎంటర్ అయింది నేను. ఏం చేయాలో, ఎలా చేయాలో నీకంటే నాకు చాలా బాగా తెలుసు. కాన్సెప్ట్ చేయడం, డిజైన్ చేయడం అంటే డ్రెస్ వేసుకుని టిక్ టిక్ అని క్యాట్ వాక్ చేసినంత ఈజీ కాదు. తొక్కలోది ఏవో నోరు తిరగని 4 పదాలు రాసేసి అదేదో గొప్ప కాన్సెప్ట్ అని ఫీల్ అయిపోతున్నావా? ఇలాంటివి నేను 100 రాయగలను. అయితే నువ్వే చేసుకో. ఇప్పుడే వెళ్ళి బాలుగారితో చెప్పేస్తాను. నిషా గారికి నాకంటే బెటర్ థాట్స్ వస్తున్నాయంట సార్. ఆవిడ గారే కాన్సెప్ట్ రాసి, ఆవిడ గారే డిజైన్స్ చేసుకుని, మోడలింగ్ కూడా ఆవిడే చేసుకుంటారంట అని చెప్తాను. హ్యాపీగా ఆల్ ఇన్ వన్ నువ్వే చేసుకో. పెళ్ళు నాకు కావాల్సింది కూడా అదే. పిచ్చి శైలు, నా ట్రాప్లో ఇంత ఈజీగా పడిపోతావనుకోలేదు. మై కమిన్ సార్? కమ్. సార్, మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి, కంప్లైంటే కదా? అవును, మీకెలా తెలుసు? తెలుసు, నిషా టీంలో జాయిన్ అయినప్పుడే తెలుసు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని. ఇందాక మీ ఇద్దరు ఒకరి మీద ఒకరు కౌంటర్లో వేసుకున్నప్పుడే ఫిక్స్ అయిపోయా ఇది జరుగుతుంది అని. ఇలాంటి దిక్కుమాల తెలివితేటలకేమీ తక్కువ లేదు. కానీ ఇంత త్వరగా విషయం నా క్యాబిన్ వరకు వస్తుంది అనుకోలేదు. చెప్పు, ఏంటి ప్రాబ్లం? సార్, నిషా నా వర్క్లో వేలు పెడుతుంది సార్. నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది. తను మన టీంలో కాలు పెట్టేలా చేసావు కదా, అందుకే తను నీ వర్క్లో వేలు పెడుతుంది. సార్, నేనేం కావాలని నిషాని సపోర్ట్ చేయలేదు. ప్రాజెక్ట్ వర్క్ కోసం తప్పదు కాబట్టి బాస్కి ఓకే చెప్పాను. ఇప్పుడు కూడా ప్రాజెక్ట్ వర్క్ కోసమే భరించు మరి. సార్, తను వర్క్లో సపోర్ట్ చేస్తే పర్వాలేదు సార్, కానీ ప్రతి చిన్న విషయాన్ని పాయింట్అవుట్ చేసి డిస్కరేజ్ చేస్తుంది సార్. ఇలా అయితే నేను ఈ వర్క్ చేయలేను సార్. నీకు చేత కదని నేను ముందే చెప్పాను కదా. చెయ్యలేను అంటే చేత కాదు అని కాదు సార్, తన వల్ల వర్క్లో ఫ్రీడమ్ లేదు అని. అయినా 2 కొప్పులకి ఏ రోజు పడిందిలే. ఊరికే అన్నారా ఆడదానికి ఆడదే శత్రువు అని. సో మీ దగ్గరికి సొల్యూషన్ కోసం వచ్చాను అంతే. మీరు పిలిచి వార్నింగ్ ఇవ్వండి. ఏమని ఇవ్వాలి? అలా చేస్తే నేను వర్క్ గురించే సజెషన్స్ ఇస్తున్నాను, తనే తప్పుగా ఫీల్ అయింది, నేను టీంలోకి రావడం తనకి ఇష్టం లేదు, జలస్గా ఫీల్ అవుతుంది అంటుంది. ఇవన్నీ మీ అభిప్రాయాలా లేక తనవా? కాదు, నీవి. వాట్? నిన్నటిదాకా నువ్వేం చెప్తే అదే కరెక్ట్ అన్నట్టుండేది. ఇప్పుడు నిషా వచ్చి కొత్తగా పాయింట్అవుట్ చేస్తుంటే భరించలేకపోతున్నావు అంతే. అయినా మీ ఆడవాళ్ళకి వర్క్ స్పిరిట్ ఎప్పుడు ఏడ్చింది గనక వర్క్ పొల్యూషన్ చేయడం తప్ప మీకేం తెలీదు.
ఎక్స్క్యూజ్ మీ సో, మేం కూడా రాత్రి పగలు కష్టపడి వర్క్ చేస్తున్నాం. ఏంటి 4 లైన్లు ఫేస్బుక్లో గూగుల్ కోట్స్లోనో కాపీ కొట్టి రాసి దానికి మళ్ళీ కాన్సెప్ట్ అని పేరు పెట్టడం పెద్ద కష్టమా? రాత్రి పగలు ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకుని కాన్సెప్ట్ రెడీ చేస్తే కాపీ అంటారా? మరి కాదా? ఇందాక డ్రెస్సెస్ డిజైన్స్ కూడా గూగుల్ నుంచే సెలెక్ట్ చేశారు కదా. సార్ అవి జస్ట్ కంపారిజన్ కోసం సార్. ఆ కంపారిజనే కాపీ అంటున్నాను. గట్టు మీద నిలబడి మాటలు అందరూ చెప్తారు సార్, దిగితే కదా లోతు తెలిసేది. అంటే మిమ్మల్ని నూతులు పడమంటున్నానా? అది కాదండి, ఎవరి వర్క్ విలువ వాళ్ళకి తెలుస్తుంది అంటున్నాను. ఏంటి తెలిసేది? పేపర్ మీద పెన్సిల్తో బొమ్మలేసి దానికి డ్రెస్ లాంటి ముక్కలు అతికించడమే కదా. అదో పెద్ద పనా? అబ్బా ఎంత ఈజీగా చెప్పేశారు సార్. అదేదో చేసి చూపించండి, మేము సంతోషిస్తాం. ఏంటి ఛాలెంజా? అయ్యో రామరామా, చేతో మీ టాలెంట్ తెలుసుకుందామనే కుతూహలం అంతే. అయితే చూడు, రేపు నీకంటే బెస్ట్ డిజైన్స్ నేనే ప్రెజెంట్ చేస్తాను. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. గెట్ రెడీ టు ఫేస్ బాలు. అది చూద్దాం. బాలుబాబు పాలు. అక్కడ పెట్టేలా. కొంపదీసి బాలుబాబుకి పిచ్చిగానేమైనా పట్టిందా? ఎందుకైనా మంచిది, అయ్యగారిని తీసుకొస్తాను. ఇల్లుగారండి అయ్యగారు, చూడండి. చూసారా అయ్యగారు, ఇది పరిస్థితి. యావేంద్రా నీకు ఏంటిదంతా? ఛాలెంజ్ నాన్న, ఛాలెంజ్. ఏం ఛాలెంజ్ అన్నయ్య? ఒక్క రాత్రిలో ఇన్ని పేపర్లు చింపావని గిన్నీస్ బుక్ లో అప్లై చేస్తావా ఏంటి? కాదురా, ఆ శైలజ నాతో ఛాలెంజ్ చేసింది. మా కంపెనీ నగల గురించి, వంటలు, డిజైనర్ వేర్ గురించి యాడ్స్ తీస్తుంది. డిజైనర్లు ఎవ్వరూ గీలేరు, కష్టమని నాకు ఛాలెంజ్ చేసింది. అందుకే నా ప్రతిభని వెలికి తీస్తున్నాను. రే యాడ్ చావలేరా, అమ్మాయిల డ్రెస్సుల గురించి నీకేం తెలిసిన ఛాలెంజ్ చేసావురా? ఏదైతే ఏం నాన్న, మన ఇండియాలో టాప్ మోస్ట్ డిజైనర్స్ అంతా అబ్బాయిలే తెలుసా? అయినా నన్ను డిస్టర్బ్ చేయకండి, వెళ్ళండి. అన్నయ్య నీకు థాట్స్ కావాలి అంతే కదా? రా, అవును. నాతో రా చెప్తాను. ఎక్కడికి రా? రా చెప్తాను. గుడ్ మార్నింగ్ బాలు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. బాలు ఏంటది? ఒక నిమిషం ఉండరా. చూడు చూడు, బాగా చూడు. నేను డ్రెస్లో డిజైన్ గీలేనన్నావు కదా, చూడు. సింగిల్ నైట్, సింగిల్ పెన్సిల్, సింగిల్ పేపర్ షీట్ వర్క్ ఫినిష్ చేశా. బాగున్నాయి. రే కార్తిక్, ఈ డిజైన్స్ ఒకసారి బాస్కి చూపించి ఫైనల్ చేసి వెంటనే షూట్ పెట్టే. ఇంక నీ దూకుడాపితే డైరెక్ట్గా షూట్కి వెళ్ళిపోదాం. షూట్కి కావాల్సిన డిజైన్స్ ఆల్రెడీ ఓకే అయిపోయాయి. ఏంటి? నైట్ శైలజ బాస్కి డిజైన్స్ పంపించడం, అవి ఓకే అయిపోవడం, అదంతా ఎప్పుడో జరిగిపోయింది. ఆల్రెడీ నిషా ఆ డ్రెస్సెస్ని ట్రై చేస్తోంది. మేడం, అబ్బా దేవుడా దేవుడా, సింహద్రపన దేవుడా, చూడారా చూడారా మా నిషా మేడం అందాన్ని చూడారా. మా మేడం అందాన్ని చూశాడో బాలు సార్, మతిపోయి పడిపోతాడు. రిపీట్. అబ్బా మేడం, ఏంటి మేడం, మీరేనా మీరేనా అంట.
టాలీవుడ్, కోలీవుడ్, మల్లువుడ్, హావుడ్, హాలీవుడ్, ఏ వుడ్ లో ఎతికినా మీలాంటి హీరోయిన్ అగుపడదంతే. అబ్బాబాబా నాదిష్ట తగిలేటట్టుందో మేడమో. వీడొకడు పిట్టల దొరవాగుడు తప్ప ఏముండదు. దెబ్బకు నిషా ఉబ్బిపోతుంది, డ్రెస్ చినిగిపోతుందేమో. ఏంటి మీ గుసగుసలు? ఏం లేదు, డ్రెస్లో ఇంకేమైనా చేంజెస్ చెయ్యాలా అని రాధ అడుగుతుంటే అవసరం లేదు, నిషా డ్రెస్ వేసుకున్నాక డ్రెస్కే అందం వచ్చింది అంటున్నాను. అంతే. కానీ ఈ డ్రెస్ మీదకి సెట్ మ్యాచ్ అవ్వట్లేదు. వెళ్ళి వేరే సెట్ తీసుకురండి. ఒక్కరోజుకి మేడం గారి హీరోయిన్ లెవెల్లో ఫోర్స్ కొడుతుంది. ఏముంది లేవే, ప్రాజెక్ట్ అయిపోయేంత వరకే కదా, పద. సింహాచలం మేడం, ఈ డ్రెస్ నాకు అంత అందంగా ఉందా? నిజమండి బాబు, అదిరిపోయింది అంతే. అవునా? ఏంటి మేడం అలా కత్తిరించేస్తున్నారు? డ్రెస్ కత్తిరిస్తే ఏమవుతుంది సింహాచలం? ఏమవుతుంది ఏంటి మేడం? చినిగిపోయిన డ్రెస్ తో యాడ్ ఎలా చేస్తారు కదా? యాడ్ జరగకపోతే ప్రాజెక్ట్ లేట్ అయిపోతుంది లేదా ఆగిపోతుంది అంతే. అప్పుడు తప్పంతా ఎవరి మీదకి వెళ్తుంది? ఎవరి మీదకి వెళ్తుంది ఏంటి మేడం? డ్రెస్ డిజైన్ చేసింది ఎవరు? శైలజ మేడం ఆవిడ మీదకి వెళ్తుంది. నాకు కావాల్సింది కూడా అదే. డ్రెస్ సైడ్ కట్ చినిగిపోయింది. ఇదిలా చిరిగింది. డ్రెస్ రెస్పాన్సిబిలిటీ నీది కదా కార్తిక్. ఏంటిది? తన ఇష్టం వచ్చినట్టు డిజైన్ చేస్తే నువ్వెలా ఓకే చేసావు? వెరీ గుడ్. ఆ రోజు అలా మధ్యలో ఆగిపోయింది, ఇప్పుడేమో ఇలా ఆగిపోయింది.